హాయ్ అందరికి ఆదివారం అత్తగారి ఇంట్లో ఎపిసోడ్ 1 అబ్బా టైటిల్ అదిరిపోయింది కదా. ముందు రోజు షాపింగ్ కి వెళ్లేసి ఇంటికి వచ్చే లోపల నా ఎంటుకలంతా ఎండిగడ్డి లాగా అయిపోయింది. ఇంకా వెంటనే హెడ్ బాత్ చేసుకుని రోస్మెరీ సిరం అయితే అప్లై చేశాను. కిచెన్ లోకి వచ్చి చూస్తే మా అత్తయ్య ఏమో ఇడ్లీను చికెన్ కర్రీను రెడీ చేస్తుంది. ఇంకా వెంటనే భవేష్ ని నిద్ర లేపి వాడికి పాలు తాగిపించేశాను. స్వీడన్ లో ఉండేటప్పుడు నేను చేసిన దమ్ బిర్యానీ వీడియో మా ఆడబిడ్డ చూసేసి ఈసారి మీరు ఇండియాకి వచ్చినప్పుడు ఈ దమ్ బిర్యానీ నాకు చేసి ఇవ్వాలి అనేసి అన్నారు. ఇంకా ఈ రోజు మా అత్త వాళ్ళ ఇంటికి మా ఆడబిడ్డ వస్తున్నారు అనేసి చికెన్ అని తెచ్చి బాగా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. భవేష్ కి రోజు పోలియో వేస్తున్నారు అంటే ఇంకా నేను మా మావయ్య భవేష్ ని తీసుకొని వెళ్ళి పోలియో వేసుకొని వచ్చేసాము. టైం చూసారంటే 11 o'clock అయింది. ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే కానీ మధ్యాహ్నం 1 గంట కన్నా అవ్వదు అనేసి మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోండి బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అంతా వేసి దమ్ చేసేసినాను. అదొక 1 hour కి అయితే మొత్తం రెడీ అయిపోయింది. బిర్యానీలో అయితే ఇంకా ఫ్రై చేస్తుండే కాజు కిస్మిస్ అంతా వేసి పక్కకు పెట్టే లోపల మా ఆడబిడ్డేమో మా అల్లుడిని తీసుకొని వస్తే మా భవేష్ ఏమో వాళ్ళ అత్తతో ఆడుకుంటున్నాడు. లాస్ట్ కి నేను చేసిన బిర్యానీ అయితే హాల్లో తెచ్చిపెట్టి అందరు ప్లేట్లోనూ నేను చేసిన బిర్యానీ అయితే పెట్టించినాను. అందరూ చాలా బాగుంది అన్నారు. ఇలాగ అయితే ఈ ఆదివారం అయితే మాకు గడిచింది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.